ప్రస్తుతం అంతా మాట్లాడడానికి ఏలూరు ప్రజలు ఉన్నారు. వారి ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పైన. నమస్తే అన్న. చెప్పండి, ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన? ఒక సామాన్యుడిగా మీరు ఏం చెప్తారు? నేను మామూలుగా అయితే పంచాయతీ ఆఫీస్లో చేస్తూ ఉంటానన్న. మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయితే అంటే చాలా బాగుందన్న. పథకాలు అందరికీ అందుతున్నాయి. నా ఇంట్లో నేను లబ్ధి పొంది ఉన్నానన్న. మా అమ్మగారి పెన్షన్ కానీ, చేయూత కానీ, డోక్రా రుణమాఫీ కానీ అన్నీ చాలా బాగా జరుగుతుందన్న. మీకు స్థానిక ఎమ్మెల్యే ఎవరు? ఆయన పనితీరు అబ్బాయి చౌదరి గారు అన్న చాలా బాగుందన్న. అభివృద్ధిలో చూసుకోవాలంటే మా ఊరన్న ఒట్లూరే అన్న. చాలా అంటే రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, హాస్పిటల్స్ కానీ, స్కూళ్ళు కానీ అన్నీ చాలా బాగా చేశారన్న. మసీదు సమాధులు గోడలు కానీ, శ్మశానం గోడలు కానీ చాలా బాగా కట్టి చాలా బాగా చేశారన్న. దెందులూరు అంటేనే గుర్తొచ్చేది ఫైర్ బ్రాండ్ అయినటువంటి టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్. మరి ఆయన ఈ రోజు చాలా కామెంట్ చేస్తున్నారు గట్టిగా, ఖచ్చితంగా దెందులూరులో తెలుగుదేశం జెండా ఎగరేస్తాను, వచ్చేది కూడా నేనే అంటున్నాను. ఎవరన్నారన్న వచ్చేది నేనే అని? టికెట్ ఇచ్చారన్న. ముందు టికెట్ కన్ఫర్మ్ అయిందన్న. నేనే వచ్చేస్తాను, పీకేస్తాను, చేసేస్తానంటే ఎలా కుదురుతుందన్న? అలా అయితే అలా ఉడత బెదిరింపులకి ఉడతపులకి అయితే ఎవరో భయపడరు. ఎవరేం లేదు, ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. అబ్బాయి చౌదరి గారికి పట్టం కడతాకి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ 2024లో అబ్బాయి చౌదరి గారికి వెళ్తారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు. అబ్బాయి చౌదరి గారు ఒకవైపు గడప గడప కార్యక్రమం తిరుగుతున్నారు, అదేవిధంగా ప్రజా ఆశీర్వాద సభ అంటూ కూడా మన ప్రజల్లో మమేకం అవుతున్నారు. దెందులూరుకి సంబంధించి గత టీడీపీ ఎమ్మెల్యేతో పోలీసు ఈరోజు ఆయన చేసిన అభివృద్ధి అంటే ఎందుకన్నా ఎగ్జాంపుల్గా మా ఒట్లూరు పెదపాడి మండలం అన్న. మాది ఒట్లూరు. మా ఒట్లూరులోనే చూసుకోండి అన్న. ఎందుకు మీకు అభివృద్ధి అని ఏంటంటే రోడ్లు ఏంటి, సిమెంట్ రోడ్లు ఏంటి. ఒట్లూరు సెంటర్ నుంచి మొదలెట్టుకొని కొప్పాక సెంటర్ వరకు సిమెంట్ రోడ్డు చాలా అంటే చాలా బాగా అభివృద్ధి జరిగిందన్న. ఇవన్నీ ఉడత బెదిరింపులకి వచ్చేసి గెలుస్తాను, ఏదో చేసేస్తానని చెప్పేసి అని అంటారు కదన్నా. నీకు ఇంతవరకు టికెట్టే తెక్కడం లేదు. నీకు ఇంతవరకు టికెట్టే కన్ఫర్మ్ చేయలేదు. నీకు ఇంకా నువ్వు వచ్చి ఏదో బెదిరించి ఏదో చేస్తాననుకుంటే కుదరదు. చింతమనేని ప్రభాకర్ చూసుకో, ఈసారి 2024లో నీకు గట్టిగా పంతం కడతారు ప్రజలు, చూసుకోండి. అన్ని పార్టీలు కూడా కలిసినాయి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి. మరి అన్ని పార్టీలు కలియక ఇంట్లో నుంచి శర్మిల గారు, ఇంకా బయట నుంచి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కేవలం ఇంకా చాలా పార్టీలు అన్ని కూడా ఈ రోజు ఏకమవుతున్నారు. ఏం చెప్తారు అన్న? వీళ్ళ గురించి మాట్లాడుకున్నాను అసలు అన్న. ఎందుకనంటే ఈ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకున్న టైం వేస్ట్. వచ్చి చేసేది ఏం లేదు. ఇంకొకసారి ఈ 2024లో గెలిచిన తర్వాత ఉంటదన్న ఈ పవన్ కళ్యాణ్కి చుక్కలంటే ఏంటో చూస్తారన్న. అది సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.